దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని రాయబడింది. మనమే ఆయన ఇల్లు. మనం ఎవరు చెప్పండి? ఆయన ఇల్లు అయితే ఇప్పుడు ఈ కట్టబడిన ఇళ్ళన్నీ ఎవరివి? ఆయనవి. అవునా? కొంతమంది ఇల్లు లేవు, కట్టుకోవాలి. ఇల్లు ఎలా కట్టుకోవాలో కూడా నేను ఈ రాత్రి మంచి ప్లానింగ్ ఇస్తాను, డిజైన్ చెప్తాను, ఎలా కట్టుకుంటే నీ ఇల్లు కట్టబడుతుంది. ఏ ఇల్లు? ఒకటి బాహ్యముగా కనబడుతున్న ఈ ఇల్లు, బాలయేసు వాళ్ళ భార్య కష్టపడి కట్టిన ఇల్లు. ఇంకొక ఇల్లు ఉంది, మన ఇల్లు. ఈ రెండు ఇల్లు కట్టుకోవాలి. ఈ రెండు ఇల్లు కట్టబడినప్పుడే భూమి మీద మనము స్థిరంగా ఉంటాం, పరలోకంలో కూడా మనం స్థిరముగా ఉంటాం. ఈ రెండు ఇల్లు కట్టుకోకుండా ఉన్నామనుకో, భూలోకము ఇల్లు కట్టుకున్నా పరలోకములో ఇల్లు ఉండదు. నేను చెప్తాను ఈ మాట, ఉండదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఇల్లు కట్టుకోవాలి. నీ స్టామిన్ పునాది వేసుకోవాలి, పిల్లర్ వేసుకోవాలి. దాని మీద బండ అనబడుతున్న యేసే రక్తములో నువ్వు దానిని నిలబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు కన్ను మూసిన తర్వాత కూడా పరలోకంలో నీ ఆత్మీయ స్థానంలో ఇల్లు నీకు ఉంటుంది, నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు ఇల్లు కట్టుకునుడి, వాటిలో నివసించండి అని ఇర్మీయా గ్రంథంలో కూడా రాయబడింది. కీర్తనలో ఏం రాయబడిందంటే, ఇల్లు కట్టువాని యెహోవా ఇల్లు కట్టించినడలా కట్టువారి ప్రయాసమే వ్యర్థమే, కట్టేవారి ప్రయాసం కూడా అని రాయబడి ఉంది. ఇల్లు అనగా ఎవరిదంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకటి మనము, రెండు భూ సంబంధమైన గృహాలు. ఈ రెండు కుటుంబాల గురించి ఈ రాత్రి నేను మీకు ఒక అరగంట విశ్లేషంగా మాట్లాడతాను. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. గబగబ దాన్ని ఏమంటారు, గజిబిజి చేయబాకండి, చక్కగా వినండి. మంచి భోజనం చేశారు, తిందాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ మన ఇళ్ళకి మనము వెళ్ళిపోదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇల్లు కట్టుకోవాలి అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆత్మీయ సంబంధమైన ఇల్లు ఒకటి ఉంటుంది, భూ సంబంధమైన ఇల్లు ఒకటి ఉంటుంది. అయితే ఇల్లు మొదట కట్టబడిన తర్వాత ఇంటికి రక్షకుడు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఎవరు ఉండాలి? రక్షకుడు ఉండాలి. అంటే దొంగలు పడవచ్చు, ఇంట్లో దోపిడీలు జరగవచ్చు, మనభంగాలు జరగవచ్చు, రకరకాల ప్రయత్నాలు జరగవచ్చు. ఇంటికి రక్షణ ఉండాలి, రక్షకుడు ఉండాలి. ఇంటికి ఎవరు ఉండాలి? రక్షకుడు ఉండాలి. బైబిల్ గ్రంథములో ఇంటికి రక్షకుడు ఎవరు? జాగ్రత్తగా వినాలి. ఇంటికి రక్షకుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నారంట, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారంట. కట్టుకుంటే వాళ్ళకి చెప్తున్న మాట మీకు చెప్పాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. ఆమేన్. రండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి మోషే పిలిపించి మరియు హిస్సోపు కుంచ తీసుకొని పల్లెములనున్న రక్తములు దాన్ని ముంచి ద్వారబంధకు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పల్లెముల రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తమ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. వినండి, ఇక్కడ వినండి. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొర నీయడు. కాబట్టి నిరంతరము మీకును మీ కుటుంబాలకు దీనిని కట్టడిగా ఆచరించవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటికి రక్షకుడు ఎవరు? అమ్మా నాకు ఇంటికి రక్షకుడు ఎవరు? యేసే రక్షకుడు. ఆమేన్. యేసే రక్షకుడుగా మారాలంటే ఒక గొర్రె పిల్ల రక్తమును పస్కా పండగ చేయాలంట. మొదట ఇల్లు కట్టినప్పుడు ఏం చేయాలి? పస్కా పండగ చేయాలి. ఎట్లా చేయాలంటే ఒక గొర్రె పిల్ల రక్తము ఒక పల్లెములో పోయాలి. బాగా గమనించాలి. పల్లెములో పోసి హిస్సోపు కర్ర, హిస్సోపు కుంచ, హిస్సోపు బ్రష్ తీసుకొని గుమ్మం మీద అద్దాలి. ఇలా అద్దాలి, అలా అద్దాలి.
ఎవరు కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు పాత ఇళ్ళకు కూడా కాదు, జాగ్రత్తగా వినాలి. ఇలా అద్దితే ఆ ఇంట్లో నుంచి ఆ రోజు ఎవరు బయటకు వెళ్ళిపోకూడదు, మొత్తం అందరూ ఉండాలి ఆ ఇంట్లో. ఉండి ఆ ఇంట్లో అద్దిన ఆ రక్తపు యొక్క మరకలు ఉంటాయి చూసావా, ఆ మరకలు సంహారకుడు అనే ఒక దూత వస్తుందంట. ఎందుకంటే కొత్త ఇళ్లలో ఉన్న వాళ్ళైనా పాత ఇళ్లలో ఉన్న వాళ్ళైనా ఈ రక్తపు మరకలు, ఈ రక్తపు అద్దు మీకు అర్థమవుతుందా? ఈ ఉన్నవాళ్ళు లేకపోయిన వాళ్ళకి సంహారకుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలను చంపేస్తాడు. దోపిడి జరుగుద్ది, అన్యాయం జరుగుద్ది, నాశనం జరుగుతుంది ఆ ఇల్లు. అందుకని ఈ గొర్రె పిల్ల యొక్క రక్తమును కోసి పల్లెంలో పోసి ఇస్సోపు కొంచెం బ్రష్ తీసుకొని యేసయ్య అంటే ఇలా అద్దాలి. ఏమరా అద్దాలి? ఇలా రక్తము ముద్ద అద్దాలి. దీన్ని ఏం చేశారంటే ఐందవ సోదరులు మేకను కొయ్యటము, బాగా గమనించాలి, ఇక్కడ గమనించాలి. మేకను కొయ్యటము లేదంటే కోడి పిల్లలను కొయ్యటము చేత్తో తీసుకుని ఇంటికి అద్దుతూ ఉంటారు, కొత్త ఇంటికి అద్దుతూ ఉంటారు, కొత్త ఇంటి అద్దుతూ ఉంటారు. ఈ ఈ ఈ రక్తపు అద్దుల్లో కాదు ఈ మాటకు అర్థం. పస్కా పశువును వధించటం అంటే మీరు గమనించాల్సిన, పస్కా ఎవరు అనంటే, పస్కా పశువు ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య ఇశ్రాయేలు ప్రజలకు పశువుగా ఉండిపోయాడు. అందరి పాపాలు తీవేయబట్టడానికి గొర్రె పిల్లగా ఆయన ఏమయ్యాడు? హతము చేయబడి చంపబడ్డాడు. ఆయన రక్తం పల్లెంలో వేయబడాలి, బాగా గమనించాలి. పల్లెంలో వేయబడిన ఆయన రక్తం ఆ అద్దరులో నువ్వు ఎప్పుడైతే ఆ గుమ్మాలకి ఆ కిటికీలకి రాస్తావో ఈ లోక సంబంధమైన దురాత్ములైన చీకటి శక్తులైనా నీ ఇంట్లోకి వెళ్లకుండా ఆ రక్తము ఆపుద్ది. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేశారు? ఐదవ సోదరులు గుమ్మడికాయ పెట్టటము, 4 పశువులు రాయటము, ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు వాటిని ఏమంటారు? ఈ అన్ని గింజలు అన్నీ ఏమంటారు? నవధాన్యాలు తెచ్చి ఆ ఇంటి పెట్టటము. మరి నేను అడుగుతాను, నవధాన్యాలు ఇంటిని కాపాడుతాయా? దెయ్యాలు కాపాడుతాయా? శోధన కాపాడుతాయా? శత్రుని కాపాడుతాయా? కాపాడే పండితే నాకు నవధాన్యాలు 4 నేను కట్టుకుంటా. ఇల్లు పాస్టర్కి నేను అడుగుతాను, నాకు ఇయ్యండి, నేను కట్టుకుంటాను. నా యేసు ప్రభు నేను కూడా నా తల్లి ఇలాంటి ఇల్లు కట్టినప్పుడు ఇంట్లో చిన్నవాడు నా పేరు బలం బాగుందంట. పొంతులు అడుగొచ్చింది మా అమ్మ, మీ అబ్బాయి చిన్నవాడు ఉన్నాడు కదా మహేష్, పేరు బలం బాగుంది, వాడి పేరు మీద కోడిని కోసి రక్తం తీసి అద్దీమంటే నేను ఎప్పుడైతే అద్దానో శాపం నాకు చుట్టుకుంది. అప్పుడు నాకు తెలియలా, అది నేను 5 సంవత్సరాలు మోసి ఆ శాపాన్ని. తర్వాత యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత సేవకు పిలిచిన తర్వాత నా శాపం ఎలా వచ్చిందో బైబిల్ చదవడం ద్వారా నేను విముక్తి చెందాను. చప్పట్ల కొట్టు గట్టిగా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇంటి దరిద్రం పోవాలంటే ఈ నవధాన్యాలు, పసుపులు, కుంకాలు, గుమ్మడికాయలు కాదు. నీ కొరకు, నా కొరకు, భూమి కొరకు, సమస్తం కొరకు పస్కా పశువు అయిన యేసయ్య రక్తం ముద్ర ఆ ఇంటి మీద వేయబడాలి. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నేను చెప్పే మాట ఎవరైనా జీర్ణించుకోలేకపోతే నీ దరిద్రం. ఎందుకంటే 40 సంవత్సరాలు, 41, 42 వస్తున్నాయి నాకు. ఎన్నో కుటుంబాలను చూశాను, ఎంతో మందికి ప్రార్థనలు చేశాను. 5వ సోదరు, వీళ్ళందరూ 5వ సోదరుడే, తమ్ముడు 5వ సోదరులు. ఈయన పేరు బ్రహ్మనాయుడు, ఆయన పేరు శ్రీను. వీళ్ళందరూ అన్నిలో నుంచి వచ్చిన విగ్రహారాధన చేసిన వాళ్ళే. అంటే కొంచెం అవసరం, నాకు ఆత్మదేవుడు ప్రేరేపించారు చెప్తాను, ఏమనుకోవద్దు. ఆ తల్లి విగ్రహారాధన చేసిన వాళ్ళే. వీళ్ళందరూ మారి యేసయ్య రక్తంలో కడగబడి ఈ రోజున కోటీశ్వరులుగా మారారు. ఇంకా తెలుసుకోవాలి చాలా మంది. ఇక్కడ ఒక దైవ దర్శనంతో నేను మాట్లాడుతున్నాను. యేసు రక్తములు కడగబడితే తప్ప నీ పాపం పోదు, నీ కుటుంబం పాపం పోదు, నీ ఇంటి పాపం పోదు. పోవాలంటే ఇస్సోపు కొంచెం తీసుకొని ఆ రక్తము యేసయ్య రక్తంగా ఉంటే అది ఆ ఇంటికి రక్షకుడుగా మారతాడు. చప్పట్ల కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాను మీకు అర్థమైందా? రక్షకుడు ఎవరు? యేసయ్య రక్షకుడు, యేసయ్య రక్షకుడు. నేను ఎవరి ఉద్దేశంతో కాదు ఈ రాత్రి మాట్లాడుతుంది. నీకు అవసరం, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న దర్శనం ఇదే.
ఈ ఇల్లు రక్షించబడాలంటే, నూతన గృహాలు కట్టబడాలనంటే యేసయ్య రక్తము చేత మొదట కడగబడును గాక. ఓకే, ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. ఒకటి, ఇంటికి రక్షకుడు యేసయ్య అయితే ఇల్లు ఏ నామంలో ఉండాలి చెప్పాలి అమ్మ? యేసయ్య నామముతో ఉండాలి. అంటే గుమ్మాలు గడప కొమ్ములు. నన్ను ఉదయాన్నే 7:30కి ఫోన్ చేశాడు బాలయేసు. ఏనా అన్న, సార్ మీరు వచ్చేయండి ప్రార్థన చేయాలండి. అందుకే యేసు సిలువ గుర్తు గట్టిగా వేసిపోయినా ఏ శత్రువు ఈ కుటుంబాన్ని కదిలించబడనీయలేడు. చప్పట్ల కొట్టు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని నామముల కన్నా ఈ నామము యేసుని నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పే మాట. యేసే రక్తంలో కడగబడిన నామములో ఉంటే ఆ నామం ఉండాలి. ఏ నామం ఉండాలి? యేసు నామం ఇంటికి ఉండాలి. అందుకే యేసు ఈ ఇంటికి రక్షకుడు అని బోర్డు ఉంటుంది. నేను చాలా మంది కుటుంబాలు చూస్తున్నా, కింద పాలు పోసుకొని ఎత్తుకోవచ్చు, ఏసీ బిగిస్తారు, ఆ పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ ఆ ఇంట్లో సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ ఇంటికి ఎవరు లేరు? రక్షకుడు అసలుడే లేడు. ఒత్తొత్త గోడలు, ఒత్తొత్త గదులు, ఒత్తొత్త ఏసీలు. నీకు ఏసీలు ఉన్నా, బంగారం ఉన్నా, ఒత్తొత్త ఎన్ని ఉన్నా నా తండ్రి కానీ లేకపోతే అవి ఎందుకు పనికిరావు. ఆమేన్. అర్థమైందా బాయ్? అమ్మా చెల్లెలు అర్థమవుతుందా? యేసు ఉండాలి. ఓకే, ఇల్లు యేసు నామములో కట్టబడాలి. యేసు ఇంటికి రక్షకుడు అయితే భార్య భర్తలు ఏం చేయాలి? సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ ఇల్లు భార్య భర్తలు ఇద్దరు దాంపత్య జీవితం ద్వారా ముందుకు సాగాలి. అంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంలోకి వెళితే ఇది యేసు నామములో కట్టబడింది అనుకో, నువ్వు యేసు నామములో కట్టబడాలి. ఈ బండ మీద కట్టిన పునాది, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏ పునాది మీద మనం కట్టబడుతున్నాం? బండ మీద కట్టిన పునాదిగా మారాలంటే నీవు ఎలా ఉండాలి? ఇంట్లో భార్య ఎలా ఉండాలి? జాగ్రత్తగా కొద్ది నిమిషాలు. ఓపా, నాకు మంచి టైం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఎలా ఉంటే ఇల్లు కట్టబడుతుంది. ఇంటికి ఇల్లాలు. ఈ ఇంటి దీపం ఎవరు? భర్త దీపం అని అన్నాడు. వాడన్నా వాడు కష్టపడినవాడు దీపం అన్నారా? వాడు బరిగొట్లు కాసినవాడిని అన్నారా? ఆ మాట నిన్ను అన్నారు. దేవుడికి స్తోత్రం. నీకు ఎంత గిఫ్టో చూడు. అమ్మా ఎన్నారా చెల్లి? ఏం పేరు నీ పేరు? చెల్లెమ్మా, నీకు ఎంత గిఫ్టో. నువ్వు ఇంటికి ఏంటి? నా ఇంటి దీపం. ఆగండి, ఇంటి దీపం ఎవరు? ఇంట్లో దీపం వెలిగించేది ఎవరు? ఉదయం లేచి దీపం వెలిగించేది, బట్టలు ఉతికేది, ఊడ్చేది, అన్నం వండేది, పిల్లల స్కూల్ పంపించేది మొత్తం కూడా స్త్రీయే. కాబట్టి ఇంటి దీపం స్త్రీ. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇల్లు కట్టబడాలి అని అంటే, ఇల్లు కట్టించబడుతున్న దేవుడు నడిపిస్తున్నప్పుడు భార్య ప్రాధాన్యత ఎలా ఉందో నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. మిమ్మల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. రండి, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 26, 27 వచనాలు ధ్యానం చేసుకుందాం. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును. అందరూ ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. 2 చేతులు ఎత్తుదామా? ఆమేన్. ఇంట్లో ఇల్లు వెలిగించబడాలంట, కట్టబడాలంటే ఇంట్లో భార్య ప్రప్రథమంగా ఏం చేయాలంటే పని చెయ్యాలి. ఏం చేయాలి? కొంతమంది పని చెయ్యరు. మీకు తెలుసా ఆ విషయం? పన్నుని పెట్టుకుంటారు, పన్నువాడిని పెట్టుకుంటారు. ఇల్లు కడగటానికి, బట్టలు ఉతకటానికి, నేను చెప్పకూడదు, రకరకాల పనులు చేయడానికి పన్ను వాళ్ళని పెట్టుకుంటారు.
కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ ఇల్లు కట్టబడాలి అయ్యా అంటే, సంసారం కట్టబడాలి అయ్యా అంటే మొదట నువ్వు పని చేయాలి. ఎన్ని గంటలకు లెగాలి? ఏ స్త్రీ వేకు జామున లెగిసి మొర్ర పెట్టుద్దో విలాపులు అంటాడు. మీకు అవసరం లేదు, 2:10 చదువుకోండి. ఇంకో మాట ఇర్మియా గ్రంథంలో రాయబడింది, స్త్రీ తన గదిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుందో ఆ స్త్రీ ద్వారా కుటుంబాలన్నీ కట్టబడతాయి. ఆమేన్. నేను ఇప్పుడు చాలా మంది చూస్తున్నా, త్రాగుబోతు భర్తలను కూడా స్త్రీ మలుచుకుని వస్తుంది. ఆమేన్. కుటుంబంలో విషయాన్ని బయట పొంగనీయకుండా చూడగలుగుద్ది. అంత టాలెంట్ నా చెల్లెలకి, అంత టాలెంట్ నా యేసయ్య ఇచ్చాడు. ఆమేన్. అందుకే ఏదో తోటలో బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. టాలెంట్ ఎక్కువే కానీ ఏదో తోటలో ఉండలేకపోయింది. అమ్మ ఏదో తోటలో ఉండలేకపోయింది. ఎందుకయ్యా ఉండలేదంటే, వాళ్ళ మాట వీళ్ళ మాట ఇని మన అక్క తోటలోంచి ప్రభు నెట్టేంత వరకు సిగ్గు లేకుండా ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాయబడింది ఏంటంటే, అక్క ద్వారా ఇంత కార్యాలు జరుగుతాయి అంట. ఇంత కార్యాలు జరుగుతాయి. ప్రభు ఆత్మతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ స్త్రీ వేకుజామున లెగాలి, పని చేయకుండా మా భోజనము కడుపులో తినదు. తన నడతలు చూస్తుంది. ఎవరు నడత? భర్త ఇలా ఇంటికి వస్తున్నాడా, రావట్లేదా? భర్త ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమి చేస్తున్నాడు, పనులు ఎంత డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఎంత చేస్తున్నాడు, వ్యర్థమైనవి ఏమి చేస్తున్నాడా, వ్యర్థము కాని చేస్తున్నాడని అందరి నడతలు, కొడుకు నడత, కూతురు నడత, చిన్న కూతురుది, పెద్ద కూతురుది, పెద్ద కొడుకుది, చిన్న కొడుకుది, అల్లుళ్ళది, మనవళ్ళది, అందరి నడతలు స్కానింగ్ తీసి చెప్పగలిగింది ఎవరంటే ఇంట్లో దీపం. దీపం అంటే ఎవరు? భార్య. ఆమేన్. ఆమెకు తెలుసు అంతా, తండ్రికి తెలియదు. మళ్ళీ పైన తిరిగి వస్తాడు తండ్రి, హల్లు 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 అంటాడు. ఇవంతా ఇంట్లో ఉండి స్కానింగ్ తీస్తుంది, ఎవరు నడత ఎలా ఉంది, ఎవరు నడత ఎలా ఉంది. అయితే ఇలా అంటున్నాడు ప్రభు, ఆమె ప్రతివ్రత ధర్మం అనుసరించుంటుందంట. ప్రతివర్తలుగా ఉంటారంట. వాళ్ళు ఎలా ఉంటారో మీకు చెప్పాలి ఈరోజు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఆ కుటుంబానికి దీపమే అవుతూ భర్త చదువు లేకపోయినా 10 మందిలోకి పోయి కాలు మీద కాలు వేసుకుని టవల్ వేసుకుని కూర్చోవాలంటే ఇంట్లో భార్య నడిపింపు భర్తకి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంటి ఇల్లు నడిపించబడాలంటే భార్య ప్రవర్తన, భార్య బిహేవియర్, భార్య విధానం చాలా అవసరం. చెల్లి, తమ్ముడా, ఈరోజు ప్రభు మాటలు నువ్వు త్రోసివేయవద్దు. తర్వాత నీకు దొరకవు. నీ కుటుంబం కట్టబడేది నీ ద్వారానే. దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ నాలెడ్జ్ ఇచ్చాడు. అందుకని ఎదురు చూసేది కూడా ఎవరంటే భార్య. పాస్టర్ గారు భర్తలో చూశారు అయ్యారు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. బాధపడబాకండి, పట్టించుకున్న రోజులు రాబోతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ భార్యకు ఏమి ఉండకూడదో నేను చెప్తా, ఏమి ఉండాలో నేను చెప్తా. అలాగే భర్తకి ఏమి ఉండాలో చెప్తా, భర్తకి ఏమి ఉండకూడదో చెప్పి నేను ఆమేనంట. అంతే, అయిపోయింది ప్రసంగం. ప్రైజ్ లార్డ్. ఏముండకూడదు అని అంటే, ఏమన్నా అందరూ ధన్యురాలు అనాలంటే ఎవరు ఏమనాలి? మంచిదమ్మ, మంచి తల్లి అనాలంటే ఈమెకేముండకూడదు. కింద చదవండి 30వ వచనం. ఆమె పెనిమిటి ఆమెను పొగడాలి. పొగుడును అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందము మోసకరము. అల్లో ఎన్నాళ్ళు గట్టిగా హల్లెలూయా. అందము మోసకరము. నాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు. పాపం అర్ధరాత్రి 12 గంటల వరకు సినిమాల్లో రీల్ వేసి సెకండ్ షో సినిమా కూడా అబ్బాయి సినిమాలు ఆడుతాడు తెలుసుకోరాడు. ఆడేసి వస్తే నెలకి జీతం రాగానే ఈ అమ్మాయి ఆ డబ్బులు ఏం చేసిందంటే, ఫెయిర్ అండ్ లవ్లీకి, లిప్టీలకి, స్కిన్ లైట్లకి, జాకెట్లకి, చీరలకి మొత్తం అప్పులు తెచ్చిపెట్టుద్ది. ఆమేన్. ఈ అమ్మాయి అప్పులు చేస్తుంది. ఈ అమ్మాయి అప్పులు చేస్తుంది. వాడేమో రీల్ వేసి సెకండ్ షో సినిమా అంతా ఆడిచ్చి సైకిల్ వేసి ఇంటికి వచ్చి తలుపు కొడితే
యశగమ్మ అన్నం తినబా అంటుంది. చూడండి, ఆ అబ్బాయి సొమ్మంతా ఈ అమ్మ ఏం చేస్తుంది తెలుసా? పేరు లవ్లకి, స్కిన్ లైట్లకి, జాకెట్లకి, ఏ జాకెట్లు, కిటికిటికి జాకెట్లు, బంగారు జాకెట్లు, తేలాడు జాకెట్లు, ఊగిలాడు జాకెట్లు, పరిగెత్తి జాకెట్లు కుట్టించి చీరలలో వస్తే చీరలను ఆఫ్ చేసి వీడు ఇల్లు కట్టుకోకుండా కారుతున్న కొంపలు అట్టాకి ఉంటుంది. వీడు నా ఇల్లు ఎందుకు కట్టుకోలేదని వాడు ఆలోచిస్తే డబ్బులన్నీ ఎవరు నాశనం చేస్తున్నారు? నీ దీపం నేనేం చేస్తుంది? ఆరిపోంది. దీపాలు ఆరిపోయే రకాలు ఉంటారు. నేను చెప్పట్లో అర్థం చేసుకోండి. మొగోడు దీపం మారిపోవాలన్నా, కుటుంబం దీపం మారిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. అందుకే అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎవరు ఈ అమ్మాయి? ఎవరో చెప్తున్నాడు, నాకు తెలియలే ఆమె ఎవరో. ఆమె కానీ పేరు రాస్తుంటే నేను అందరికీ అడిగేవాడిని, అమ్మ ఏం చేసేది చెప్పు, నేను చెప్తాను మాది అందరు కలిసి అడుగుని అని చెప్తున్నాడు ఆయన. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. స్త్రీ యెహోవా చదువు కింద వచ్చిందండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్త్రీ పాత్ర భక్తిలో నడవాలి. శనివారము విజ్ఞాపనలకి, ఆదివారం ఆరాధనలకి భర్తని చుట్టుముట్టుకొని తీసుకొని, అయ్యా మన మందిరానికి వెళ్ళాలి, మన దీపాలు ఆరిపోకూడదు, మన పిల్లల భవిష్యత్తు ఎదగాలి, మనం ఇల్లు కట్టుకోవాలని చెప్పి తీసుకుని వెళ్ళి మందిరంలో కూర్చోబెట్టాలి. ఈమెం చేద్దాం తెలుసా? పక్కింటమ్మ దగ్గరికి పోయి, ఈ స్కిన్ లైట్ ఏడ కొనుక్కొచ్చావు, ఈ చీర ఏడ కొనుక్కొచ్చావు, ఈ డ్రెస్ ఏడ కొనుక్కొచ్చావు, ఈ టైట్ ప్యాంట్లు ఏడ కొనుక్కొచ్చావు, ఇదేదో కింద ఊగులాడుతుంది, ఈ బిట్టి ఆడ పెట్టించావు, ఈ నడుగుతూ ఉంటే రాయబడుతుంది ఆ అబ్బాయి కష్టాజీతం అంతా, ఆ అబ్బాయి బ్రతుకంతా కూడా అడ్రస్ లేని వాడిగా మారిపోయాడు. చూడండి, మగవాడు బాగుపడాలి అంటే భార్యగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిద్రపోవటమే కాదు, నీకు తెలిసిందే. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. 5వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మరియు ఏందక్క నువ్వు చదివింది? అదేనక్క నువ్వు చెప్పింది కరెక్టే. ఇంటిని తిరిగే పని ఎందుకు అక్క? నాకు అర్థం కాలేదు. ఆడవాళ్ళకి అసలు ఇంట్లో కూర్చోరా, పని ఉంటాయి కాదు, ఇంటి తిరుగులాడుతూ చదువక్క. బద్దకొస్తులా అందుకు అది కథ. అసలు కథ ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ఎవరు? నేను ఈ ఇంట్లో అడిగాను, ఈ పిల్లోన్న ఈ బాలయేసుని చెల్లెమ్మని అడిగితే వాళ్ళిద్దరు నాకేం చెప్పారు చేస్తే, రాత్రి మన ఇంట్లోకి వచ్చి మేమిద్దరం కలిసే ఈ ఇల్లు కట్టాము, ఏ పన్నుడు లేదు, మేమిద్దరం కట్టామన్నయ్య. నా బాలయేసు నా భర్తతో నేను కలిసి ఈ గృహాన్ని అంతా కట్టాము అన్నాడు. ఎంత అయిందయ్యా అన్న. మేము బేల్దారిని పెట్టలేదు కాబట్టి, నేను బేల్దారి మేస్తున్నాను కాబట్టి, మేమిద్దరం కట్టాము కాబట్టి చాలా తక్కువ అమౌంట్ చెప్పలే, 3 లక్షల దగ్గరలోనే ఇల్లంతా కట్టేశాము. చప్పట్లు కొట్టండి గట్టి, ఏమనుకోవద్దే. హల్లెలూయా. బద్దకు రాస్తురాల అమ్మాయి అయితే ఈ బాలయేసు ఇంకో 2 లక్షలు ఎవరు పెట్టేవాడు? బేల్దారులకు పెట్టేవాడు. బద్దకస్తులు ఉన్నారేమో ఈరోజు. కాఫీ తీసుకురా, వస్తున్నానండి. భర్తే మార్నింగ్ 5 గంటలకు టీ పెట్టి, ఏమే లేకే నీకు దండం పెడతాను, యాడ దొరికేవా నాకు లేమ్మా అనకూడదు. నువ్వు అలా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది బద్దకస్తులు, పనికి వారు. ఈ మధ్యన ట్రెండ్ మారింది, మగోళ్ళు బద్దకస్తులు. ఆడోళ్ళు పనికి పోతే మగోళ్ళు రోడ్ల మీద బైక్లు వేసుకొని, అబ్బా కార్లు వేసుకొని, బండ్లు వేసుకొని గాలి తిరుగుతుంటారు. ఎందుకంటే మా ఆడి పనికి పోతుంది, నాకు సాని డబ్బులు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ట్రెండ్ మార్చేశారు వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి బద్దకస్తు రాండ్రై ఈ ఇంటికి ఆ ఇంటికి తిరగక. ఆగండి, అక్కడ ఒక మాట కూడా ఉంది. ఎందుకు? ప్రభు ఆత్మ నాకు ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి కొంచెం. స్తోత్రం. నా విమోచకుడా, ఇంకా నా జీవన
నామమే 14 వచ్చిన చదవండి, 14 వచ్చిన చదవండి, 13 వచ్చిన. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు నిందుచుచులకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆడవాళ్ళు ఏం చేయాలంట? పని. మా నక్కలు చూడాలి గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏం చేయాలి ఆడవాళ్ళు? పని చేస్తారా చేయరా? వంతులు పెట్టుకుంటారా? బట్టలు నువ్వు ఉతుకు, గిన్నెలు నువ్వు తోము, మేమే ఉతుక్కుంటాం, మేమే ఉతుకోము, అల్లుడు నాయి కాదు, వాళ్ళే, మనమే భేదాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఉంటారా ఉండరా? నాకు ఈ ఇల్లు కట్టక ముందు తెలుసండి, ఈ ఇంట్లో యజమానుడు మన పాత మందిరానికి వచ్చేవాడు. ఒక మాట చెప్పి నేను ముందు ఆమె అంటాను. అప్పుడు కరోనా వచ్చింది, గుర్తుందా మనందరికీ? ఏమొచ్చింది? ఆయన పేరేందమ్మా? మీ మా పేరు ప్రభాకర్ అన్న. స్తోత్రం చెప్పండి. కరోనా వస్తే అందరికీ నేనేం కొడుతున్నాను? శానిటైజ్ కొడుతున్నా. బాగా శానిటైజ్ కొడతాడు. ఆయన 2 చేతులు పెట్టేవారు, కొంచెం పోసుకొని భలే కొనుక్కో ఇంకొంచెం కొట్టు అన్నవాడు, చొక్క ఇప్పలు అన్నవాడు. అన్న అట్లా కొట్టుకోకూడదని బాగుంది. ఆడ కూర్చునేవాడు గుమ్మ మీద 12:30 కానీ అలా నడుము ఉండదు ఆయనకి. వెళ్ళిపోయి నా వల్ల కాదు, ఎమ్మటి నింపొచ్చేది. పాస్టర్ గారు ప్రార్థన చేయి అన్న, నీకు నిమ్మ వస్తుంది, కరుణ తిరుగుతుంది, బిడిలు మానుకుంటే. అయ్యా నేను మానుకుంటా, రేపు ఆదివారం చూడు ఎట్టుకుంటాను అన్నాడు. ఎన్నో ఆదివారాలల్లా పాపం బాగయ్యాడు. ఆ ఎక్కని కూడా ఆ చిన్న స్కూటీ మీద ఎక్కించుకొని గడ్డి కూడా తెచ్చేవాడు. ఆయన తర్వాత ప్రభు ఆయన పిలుచుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు పరిచయం ఈ కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు బరిగొట్లు అట్టుండేవి, ఇదంతా ఖాళీగా ఉండేది. నేను ఇటు వచ్చేవాడిని, ఆ ఇంట్లో అటు పనుకునేవాడు. ఆమేన్. ఆయన పేరేంటి చెప్పండి? ప్రభాకర్ గారు. అంత సెంటు ఆయన. నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, చెట్టు కొట్టుకుంటాడు ఆయన. శానిటైజ్ పిచ్చోడు ఆయన. ఆమేన్. ఏం పిచ్చోడు ఆయన? శానిటైజ్ పిచ్చోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్త్రీలరా, మీరు స్వపురుషులకు లోబడాలి. పెళ్లి చేయట్లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మీరు పని కూడా చెయ్యాలి, పని చేసి ఇల్లు కట్టాలి. అంతేగాని ఓరక ఇంటికి ఆయనకి తిరుగుతా ఏ పనికి పోకపోతే బద్ధకస్తురాలు పోతావు. నువ్వు ఏమవుతావు? బద్ధకస్తురాలు అవుతావు. ఆడరాని మాటలు ఆడుతావు ఉంది బైబిల్లో. నీ నోటికి వచ్చేదంతా కూడా సంస్కృతి. ఏమొచ్చింది చెప్పండి? సంస్కృతి. ఆ ప్రైస్లో హల్లెలూయా అంటాం. ఆడెల్లా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మో ఏ చర్చికి పోతున్నా అర్థం కాదు, సంస్కృతి బాగా పెరిగింది. ఏమకి? ఆమేన్. కాబట్టి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి స్త్రీల జాబితా మార్చబడును గాక. ఇంటికి దీపం ఎవరంటే ఇల్లాలే. బైబిల్ సెలవిస్తున్న మాట, నిన్ను దీపంగా దేవుడు మార్చాడు. ఆ దీపాలు ఆరిపోకూడదంటే ఈరోజు ఈ వాక్యము నీ హృదయంలోకి చేర్చుకుందువు గాక. ఇంకొక మాట బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 43వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చదవండి. చదవాలి. స్తోత్రం చదవాలి. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలి విశ్రాంతి లేక 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్. అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. ఏమంటే చెప్పండి. ఒకసారి ఒక ఇంట్లో గొల్లు సౌండ్ వస్తుందంట. ఏంది? ఆడవాళ్ళు గజ్జల సౌండ్ ఉంటుంది కదా, కాళ్ళకి ఏమంటాయి? పట్టీలు ఉంటాయి కదా, నడుతుంటే గల్ అంటుంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆయన లేపి కిటికీలేసి ఎవరు వస్తున్నారు, దేని తిరుగుతుంది ఇక్కడ అంటే, ఆ అమ్మాయి ఎవరు అంటే, ఈ అమ్మాయికి ఆ గళ్ళు ఎందుకు వస్తుందంటే, ఈ అమ్మాయి పగలంతా టీవీలో సినిమా చూసింది. ప్రైజ్ లో ఈ అమ్మాయి కార్తీక దీపం మానలా, సీరియల్ మానలా. ఇక ఒకవేళ ఈ అమ్మాయి చేసిందంటే, అత్త రాత మా ఇంటికి రా,
పిలుసుకొచ్చి కూర్చోబెట్టి సినిమాలు సీరియల్ చేస్తుంటే 10 గంటలకు భర్త వచ్చి శుభ్రంగా నిద్రకు అన్నం తిని పండుకుంటే ఈ అమ్మాయికి సినిమాల్లో ఉన్న గొల్ గొల్ సౌండ్ చెవులు వినపడినట్టు బయట వినపడుతుంది, గొల్ 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 అని. అప్పుడు బైబిల్ సెలవిస్తుందంటే నేను గమనిస్తే నువ్వు పగల సినిమాల్లో ఆన్లైన్లో ఇప్పుడు మధ్యన ఈ సినిమాలు సీరియల్ తిరిగే వాళ్ళందరికీ గల్లు 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 అని ఇంట్లో వినపడుతున్న కారణం చెప్పమంటారా? ఈ స్త్రీ భక్తి కలిగిన స్త్రీ కాదు, భక్తి కలిగిన స్త్రీ కాదు. అందుకే దెయ్యాలు ఈ అమ్మాయిని ఏం చేస్తున్నాయి చెప్పండి, ఆవరిస్తున్నాయి. రెండోది ఆడ రాయబడింది ప్రకారంగా దెయ్యం వచ్చంట ఆ ఇంట్లో కూర్చుంటుందంట వాళ్ళతో పాటు. వాళ్ళు నలుగురు చూస్తున్న సినిమాలతో పాటు అది సినిమా చూసిద్దంట. వాళ్ళు నిద్రపోతున్న అక్కడే కూర్చుంటుందంట. నైట్ వచ్చి నీ భర్తను నీ మీదను కూర్చి గుద్దుతూ ఉంటుంది, తొక్కుతూ ఉంటుంది. అప్పుడు నా నెంబర్ 8 అన్న ఊపిరి రావట్లేదన్న అంటే అమ్మ పాత్రం చేత కళ్ళు మూసుకో, నేను పాత్రం చేయకండి అన్న పడిపోయింది ఇక్కడ పోయింది, అది పోయింది. రక్తమే చెయ్యం. పగలంతా చేసిన పని రాత్రి దయ్యం తొక్కి పని. అది దయ్యాలు కారణం ఏంటి? నీ కుటుంబాన్ని సైతంతో ఉండడానికి కారణం ఏంటి? నీవే. నీ ఇంట్లో ప్రార్థన గుంపులు ఉండాలి, ప్రార్థన గుంపులు ఉండాలి. అపొస్తలుల కార్యాలు 12 చదువుని ఏముంది అక్కడ? ప్రార్థన చేద్దాం, టైం అయింది, ప్రార్థన చేసుకుందాం. ఇట్లా ఆలోచించుకొని మారు పేరు గల మరియ ఇంటికి వచ్చాను, అనేకులు కూడి ప్రార్థన చేయు చుండిరి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారమ్మా? ఇంట్లో కాత్తి దీపం పెట్టారా? మొగల దగ్గర పెట్టారా? ఇంట్లో సాపేసుకు మునుకుందా? బద్దకస్తురాలైందా? లేనే లే. ఏం చేసిందమ్మా? ప్రార్థన. ఏం చేసింది? అక్క నర్సక్క, అక్క కనక పేరు, కనకమ్మ ఏదో పేర్లే, ఎవరు కనకక్క, మరి అక్క టీ పెడతాను, ఇంట్లో కూర్చోండి, మనం అందరం 1 గంట ప్రార్థన చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అందరు టీ పెట్టించి సాపేసుకుని ప్రార్థన చేస్తుంది. ఎవరామా? మరియా, మారు పేరు గల మరియా ఇంట్లో ప్రార్థన గుంపు ఉంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళ దగ్గర ఏ గుంపు ఉండాలి? డాక్ర గుంప, చీరల గుంప, డ్రెస్సుల గుంప. ఏ గుంపు అమ్మా? ప్రార్థన గుంపు. ఎప్పుడు ఈ ప్రార్థన గుంపుతో ఉన్న ఈ కుటుంబంలో, దేవుని ఆత్మతో ఉన్న ఈ కుటుంబంలో ఒకటి ఇల్లు రక్షకుడుగా మారాడు. నీవు రక్షించబడితే నీకు కూడా యేసయ్య ఏమవుతాడు చెప్పండి? ఈ ఇల్లు ఎవరి ఇల్లుగా మారుతుంది? ఈ ఇల్లు ఎవరి ఇల్లుగా మారుతుంది? ఈ ఇంటికి యేసు ప్రభు వస్తే నీలో ఉన్న ఇప్పుడు చెప్పినవన్నీ తీసేసుకుంటే నీ ఆత్మకు కూడా యేసయ్య రక్షకుడుగా మారతాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. రక్షకుండు ఉదయించినాడట, మన పరమ రక్షకుడు చినాడట. రక్షకుండు ఉదయించినాడే. మీకు రాదు, మీరు బాప్టిస్టులే కాదు. హల్లెలూయా. నేను బాప్టిస్టు, అసలు రియల్గా చెప్పాలంటే నేను చక్కగా పాడుతున్నాను. ఆమేన్. రక్షకుడు మన ఇంట్లోకి పుడతాడు, మన హృదయంలోకి పుడతాడు, మనం మారుతాం. ఇవన్నీ తీసేసుకోవాలి, గాలువలతో సహవాసాలు తీసేసుకోవాలి, పని చేయాలి, బద్ధకత్వం పోవాలి, ఆత్మీయంగా నడిపించబడాలి. భర్తను కూడా వ్యసనాల నుంచి విడిపించి భార్య భర్త ఒక బైక్ మీద కూర్చుని పేకాటగాడిని నేను, పేకాట్లాడేవాడిని నేను, మందు తాగేవాడిని నేను, గాలివాడిని నేను. ప్రభు మార్చలేదా? ఇప్పుడు నేను వైట్ అండ్ వైట్ వేసుకుని అమ్మాయిగా అమ్మ వైట్ అండ్ వైట్ వేసుకుని మందిరానికి వెళ్ళి కూర్చోట్లు ఆరాధన చేయట్లేదా? నాతో పాటు మధ్యలో యేసయ్య కూర్చుంటున్నాడు. చప్పట్లు కొట్టుగేటగా ఆమేన్. ఇగోండి, ఇగో వీళ్ళు ఇక్కడ ఉన్నారు బిడ్డలు, సిరుగురు పని నుంచి వస్తారు వైట్ అండ్ వైట్ వేసుకొని. ఇగో షెర్ల పని నుంచి వస్తారు, ఇదిగో బాలకోట శ్రావణ మన ఊర్లో నుంచి వస్తాడు, ఇగో తమ్ముడు వాళ్ళ కుటుంబం నుంచి వస్తాడు. వైట్ అండ్ వైట్ వేసుకుని రక్షించుకుని ప్రభు కోసం వస్తుంటారు, ఆరాధనలు గడుపుతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి సమాధానంగా భార్య భర్తలు భోజనం చేసుకుంటా ప్రేమ కలిగి ముందుకు వెళ్తున్నారు. వీళ్ళ కష్టాచితం వీళ్ళని దీవించింది, ఆశీర్వదించింది, అద్భుతాలు చేసింది. ఎందుకయ్యా అంటే నా 3వ వ్యక్తి యేసయ్య ఉన్నాడు. నువ్వు రక్షించబడాను అనుకుని నీ బూతులు మానకుండా, రక్షించబడ్డాను అనుకుని నీ సినిమాలు మానకుండా. ఈ మధ్యన పాస్టర్లు కూడా సెల్ ఫోన్లో సినిమాలు చూస్తున్నారు కొంతమంది.
పాస్ట్ అమ్మలు కూడా సెల్ ఫోన్లో సినిమాలు చూస్తున్నారు కొంతమంది. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, కొడతాడు. నడుము ఇరిగిపోయింది, జాగ్రత్త. తమాషలు పడితే దేవుని దగ్గర కాళ్ళు సొడులు వంగిపోయినాయి. నా జీవితంలో చెప్తున్నా ఏనండి, దేవుని పని చేసి మోస పనులు చేస్తే మా ఊర్లో ఒక అబ్బాయికి ఈ నడుము సొడుగు పోయింది. ఇప్పుడు దేకుండా కూర్చుని వాక్యం చెప్తుండే పల్లంగా. తప్పు చేస్తే దేవుడు చూస్తాడు. పడేసినట్టు ఎవడు లేపటం తరమా. జాగ్రత్త. సంసారాలు మనం కట్టుకుందుముగాక, పరిచర్ని కట్టుకుందుముగాక, కుటుంబాలు కట్టుకుందుముగాక. అందము, లోకము, పాపము విడిచిపెట్టి ఇంటికి రక్షకుడు, ఒంటికి రక్షకుడు, ఇద్దరు బాప్తిస్తాలు తీసుకుందురుగాక. దేవుడు ఇంటిని దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి. హల్లెలూయా రిబా షందర యేసు రికేలా ధిరి రిబా బాబా బాబా బా ఓ షేగేరామా షందర రియాలా తూరా బాబా బాబా. పాపము పోవాలి. ఇంటికి అందరూ మోకరించవచ్చు కదా. మోకరించమన్నప్పుడు మోకరించాలి. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులెత్తి పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నీకు స్తోత్రం. బాలయేసుని జ్ఞాపకం చేసుకున్నాం. అదిగో శిరీష చెల్లిని జ్ఞాపకం చేసుకున్నాం. వీరిని ప్రేమించి కష్టపడి ఈ గృహాన్ని నువ్వు కట్టించావు. రక్షణ తీసుకుని, ఆత్మచేత బాప్తిసాలు తీసుకుని మందిరాలకి రావాలి. ప్రభువా, ఇంటికి రక్షకుడివి, ఒంటికి రక్షకుడివి, ఆత్మకి రక్షకుడివి. యేసయ్యా రక్షించు. వాక్యం విన్న వాళ్ళని దీవించు. పాపము నుండి, దరిద్రతల నుండి, వ్యసనాల నుండి, అంధకారం నుండి విడుదల కలుగును గాక. విమోచకుడమైన నీవు మా మధ్యకు రండి, మా మధ్యకు రండి, మా మధ్యకు రండి, మా మధ్యకు రండి. యేసు రావాలి, రావాలి. అడగండి, అడగండి, అడగండి. ఇంకా ఆత్మల ఫలం